శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ ఒక్కసారి ఆలోచించండి. రచన కట్టా రాంబాబు గారు. గలం జయశ్రీ. ఈ కథ నవమల్లె తీగ మాసపత్రికలో 2018లో ప్రచురింపబడిన కథ. ఇక కథలోకి వెళితే, ఆఫీస్ అయిన వెంటనే సుధాకర్ ఇంటికి వెళ్ళాను. రండన్నయ్య అంటూ ఆహ్వానించింది సుధాకర్ భార్య రుక్మిణి. వీడింట్లో లేడా అని అడిగాను. వాడుండడని తెలిసే అడిగాను. లేరన్నయ్య, మధ్యాహ్నమే ఇంటికొచ్చేశారు. మా ఆడపడుచుగారబ్బాయికి ఆరోగ్యం బాగోలేదంటే చూడ్డానికి అమలాపురం వెళ్ళారు చెప్పింది రుక్మిణి. అత్తయ్యగారు పడుకున్నారా? నీరసంగా ఉందని గదిలోనే ఉన్నారు. రండి చూద్దురుగాని అంటూ లోపలికి దారి తీసింది. ఆమె వెంట నడిచాను. ఆవిడ మంచం మీద పడుకొనే ఉన్నారు, కానీ నిద్రపోవడం లేదు. రా నాయనా, కూర్చో, మా సుధాకర్ అమలాపురం వెళ్ళాడు, రుక్మిణి చెప్పే ఉంటుంది అన్నారావిడ. వెళ్ళి ఆమె మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాను. చెప్పిందమ్మా, మీరు చాలా నీరసంగా ఉన్నారు అన్నాను. పెద్ద వయసు కదా నాయనా, ఇవన్నీ తప్పవు అందావిడ. ఆవిడకు 80 ఏళ్ళు పైనే ఉంటాయి. ఈవిడ పెద్ద వయసు దానిలా ఉండడం లేదు కదా అని మనసులో అనుకున్నాను. నిజమేలేండి, మొన్నీ మధ్య చిన్న తిరుపతి ఇంకా ఈ చుట్టుపక్కల గుళ్ళు గోపురాలు తిరిగొచ్చారు కదా, వాటి వల్ల చాలా ఇబ్బంది పడుంటారు అన్నాను. ఇబ్బంది అనుకుంటే ఎలా నాయనా? కాస్త పుణ్యం పురుషార్థం కలగాలి కదా. చచ్చే ముందు ఇలా 4 పుణ్యక్షేత్రాలు తిరిగితే మోక్షమైనా దక్కుతుంది అందావిడ. అవుననుకోండి, కానీ ఈ వయసులో మీ శరీరం అలా తిరగడానికి సహకరించకపోవడం, అలాగే సుధాకర్కి మిమ్మల్ని తీసుకొని తిప్పడం, ఆర్థికంగా తట్టుకోలేకపోవడం, ఇవన్నీ ఇబ్బందులే కదా. కన్నతల్లి కోసం ఆ మాత్రం చేయడం కూడా ఇబ్బంది అనుకుంటే ఎలా నాయనా? మా సుధాకర్ అలా అనుకుంటాడని నేననుకోవడం లేదు అన్నారావిడ కొంచెం నిష్ఠూరంగా. చూడండమ్మా, సుధాకర్ ఎప్పుడు ఈ విషయాలు నా దగ్గర ప్రస్తావించలేదు. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ఎంత గొప్పదో మీకు తెలుసు. మేమిద్దరం కలిసే చదువుకున్నామని, ఒకే చోట ఉద్యోగాలు చేస్తున్నామన్న సంగతి కూడా మీకు తెలియనిది కాదు. కానీ ఈ కుటుంబ శ్రేయోభిలాషిలా, సుధాకర్ స్నేహితుడిగా నాకు కొంత బాధ్యత ఉందని అనుకునే నేను నీతో ఇలా మాట్లాడుతున్నాను. మీకు గుర్తుందో లేదో, 2 ఏళ్ల క్రితం రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో స్నానం చేయాలని మీరు చెప్పినప్పుడు వాడెంత మదనపడ్డాడో నాకు తెలుసు. మీరా నడవలేరు. రష్ చూస్తే మామూలుగా లేదు. గోదావరిలోంచి నీళ్లు తెస్తాం, ఇంట్లో స్నానం చేయమని చెప్పినా మీరు వినలేదు. నేను వాడు కలిసి మిమ్మల్ని గోదావరి దగ్గరికి తీసుకువెళ్లాలనే నిర్ణయించుకున్నాం. పోనీ రష్ తగ్గాక చేయమంటే మీరు మొదటి రోజే పుష్కర ఘాట్లోనే స్నానం చేయాలని పట్టుపట్టారు. ఆ రోజు మిమ్మల్ని మోసుకుంటూ ఆ ఘాట్ వరకు తీసుకెళ్ళాం గాని అక్కడి జనాన్ని చూసి అందులోకి వెళ్ళలేక పక్క ఘాట్లో మీ చేత స్నానం చేయించాం. ఆ రోజు మీరు పుష్కర ఘాట్లో స్నానం చేయలేదని గొడవ పెట్టడం, అలగడం నాకింకా గుర్తుంది. నిజంగా ఆ రష్లో మిమ్మల్ని తీసుకెళ్ళి పుష్కర ఘాట్లో స్నానం చేయించి ఉంటే ఎంత ఘోరం జరిగుండేదో కదా. మీకు గుర్తుందా? ఆ రోజు తొక్కిసలాటలో చాలామంది చనిపోయారు. ఆ సంఘటనను తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగ్గుళ్ళు పొడుస్తోంది. అప్పుడు మీకేమైనా అయ్యుంటే నిజంగా సుధాకర్ తట్టుకొని ఉండేవాడు కాదమ్మా. నా మాటలకు ఆవిడేమనుకుంటుందో నాకు తెలియడం లేదు, కానీ ఆవిడ మాత్రం అలా శూన్యంలోకే చూస్తోంది. అయినా నేను ఆపదలుచుకోలేదు. ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ చెప్పే అవకాశం వస్తుందో రాదో తెలియదు. నిరుడు కృష్ణా పుష్కరాలకు మళ్ళీ మీరు తీసుకువెళ్ళమన్నప్పుడు కూడా సుధాకర్ చాలా కంగారు పడ్డాడు. గోదావరి పుష్కరాలంటే ఏదో పక్కనే కాబట్టి వీలైంది. అదే కృష్ణా పుష్కరాలంటే విజయవాడెళ్ళాలి. అక్కడికి తీసుకెళ్లడానికి డబ్బులవ్వడం కంటే మీ ఆరోగ్యం మిమ్మల్నేం చేస్తుందోననే భయం వాడిది. పుష్కరాలంటే దేశం నలుమూలల నుండి జనం వస్తారు, తొక్కిసలాటలు జరుగుతాయి. వెళ్ళేది కారులోనే అయినా నదీ తీరం వరకు పోనివ్వరు, సిటీ బస్లే ఆపేస్తారు. అయినా మీరు పట్టుపట్టారు. వాడికి తప్పలేదు. మిమ్మల్ని స్నానాల ఘాట్కి తీసుకెళ్ళడం ఎంత కష్టమో మీరు ఆలోచించలేదు. అలాగే మోసుకెళ్ళి మీకు స్నానం చేయించాల్సొచ్చింది. మళ్ళీ మీరు తిరుగు ప్రయాణంలో చిన్న తిరుపతి చూడాలన్నారు. అక్కడికే తీసుకెళ్ళడం జరిగింది.
అప్పుడు రాను పోను వ్యాన్ మాట్లాడుకొని వెళ్ళడానికి 15,000 రూపాయలయింది. ఆ డబ్బు సర్దుకోవడానికి వాడెంత ఇబ్బంది పడ్డాడో నాకు తెలుసు. నాతో పాటు ఆఫీస్లో ఇంకో 4-5 సర్దవలసి వచ్చింది. వాటినింకా తీర్చలేదనుకోండి అంటూ ఆగి ఆమె వంక చూశాడు. ఆమె అన్నీ వింటున్నట్టే అనిపించింది. ఇంకా అసలు విషయం చెప్పాలనుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు పెద్ద తిరుపతి వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇదే ఆఖరుసారవుతుందేమోనని అన్నారట. దానికి వాడు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో తిరుపతి పోయి రావడం ఎంత కష్టమో దర్శనం చేసుకోవడం కూడా అంతే కష్టమే. ఇప్పుడు మీరంత దూరం ప్రయాణం చేయగలరా? అలాగే వాడంత డబ్బు ఖర్చు భరించగలడా? రైల్లో ప్రయాణం చేయలేరు. ప్రత్యేకంగా మీరు పడుకోవడానికి వీలుగా వెహికల్ మాట్లాడుకోవాలి. కనీసం 25-30 వేలవుతాయి. ఒక్కరోజు వెళ్ళి మర్నాడు తిరిగొచ్చేది కాదు. మిమ్మల్ని తీసుకువెళ్తే 4-5 రోజులు పైనే పడుతుంది తిరిగి రావడానికి. మీరు తప్పకుండా వెళ్ళాలంటే వాడు కాదనలేడు. పిఎఫ్ లోనో లేక బయట ఫైనాన్స్ లోనో తీసుకుంటాడు. మీరంటే అంత ప్రేమ వాడికి. కానీ మీరు కూడా ఆలోచించాలిగా వాడి గురించి. నేనిలా అంటున్నానని మీరు మరోలా అనుకోకండి. మీ మీద కోపంతోనో వాడి మీద జాలితోనో అంటున్నది కాదు. వాస్తవం మాట్లాడుతున్నాను. మీరు పెద్దవారు. ఒక్కసారి ఆలోచించండమ్మా. మీరే కాదు, మీలాంటి వాళ్ళంతా ఆలోచించాల్సిన విషయం ఇది. చాలా కుటుంబాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేయాలి, వాళ్ళ కోరికలను తీర్చకూడదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మీరున్న పరిస్థితి, పిల్లల ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలనే నేను చెప్పేది. మీ బంధువులిళ్లలో జరిగే పుట్టినరోజు, ఓనీలు, పంచకట్టు ఫంక్షన్లకు మీరు సుధాకర్ని, రుక్మిణిని వెళ్ళమని చెబుతుంటారు. అవి అంత అవసరమా చెప్పండి? అవి చేసేవారికయ్యే ఖర్చు కంటే చూడడానికి వెళ్లే వాళ్ళ బహుమతుల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న ఉద్యోగులు వాటికి దూరంగా ఉండాలి కదా. ఈరోజు జరిగిందే చూడండి. సుధాకర్ని అమలాపురం పంపించారు మీ మనవడిని చూసి రమ్మని. వాడేం చిన్నవాడు కాదు. బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. మామూలు జ్వరం వచ్చి తగ్గింది. శుభ్రంగా కాలేజీకి కూడా వెళ్తున్నాడు. వీడిప్పుడు వెళ్ళి వాణ్ణి చూసేదేముంది చెప్పండి? నిజానికిప్పుడు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరుగుతుంది. సెలవులు ఇవ్వడం లేదు. మీరు వారం రోజుల నుండి గొడవ పెడుతున్నారట వెళ్ళి చూసిరమ్మని. ఆఫీసర్ కాళ్ళ వేలా పడితే ఈ పూట శాంక్షన్ చేశాడు. అదైనా లాస్ ఆఫ్ పేలో. మరి వీడి సెలవులన్నీ అయిపోయాయి. ఇట్లాంటివన్నీ ఖర్చుతో కూడుకున్నవే. వాడి ఆదాయం ఎంతొస్తుందో, ఇంట్లో ఖర్చులు ఎంతెంత అవుతున్నాయో మీకు తెలియనివి కాదు. నేను చెప్పేదల్లా ఇటువంటి విషయాలన్నీ మిమ్మల్ని ఆలోచించమని. నేను మిమ్మల్ని బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి. నేనిలా మాట్లాడతానని సుధాకర్కి కానీ రుక్మిణికి కానీ తెలియదు. వాళ్ళని తప్పు పట్టకండి. నేనిలా మాట్లాడానని కూడా వాళ్ళకు చెప్పకండి. సుధాకర్ చాలా బాధపడతాడు. మీరేం చేయాలనుకుంటున్నారో, ఎలా చేయాలనుకుంటున్నారో అలాగే చేయండి. అంతా మీ ఇష్టం అంటూ చెప్పడం ఆపాను. ఆమె ఆలోచనలో పడినట్టనిపించింది. నిర్ణయాన్ని ఆమెకే వదిలేసి అక్కడి నుండి నెమ్మదిగా బయటికొచ్చేశాను. ఇంతటితో జయశ్రీ వినిపించిన కట్టా రాంబాబు గారి కథ ఒక్కసారి ఆలోచించండి సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.